नमस्ते फ्रेंड्स, वेलकम टू नमा एजुकेशन। फ्रेंड्स, आज हम कुछ ऐसे सेंटेंसेस सीखेंगे जो हमारे रोज़मर्रा के लाइफ में तो नहीं, मगर हाँ, अधिकतर इनका यूज़ हम कहीं ना कहीं करते ही हैं। ఫ్రెండ్స్, మనం ఈరోజు నేర్చుకోబోయే సెంటెన్సెస్ మన డైలీ లైఫ్లో అయితే కాదు, కానీ ఈ సెంటెన్సెస్ని మనం చాలా ఎక్కువగా రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం। रोज़मर्रा అంటే डेली लाइफ अंडी, అంటే रोज़मर्रा के कामों से ही मुझे फुर्सत नहीं मिलती। रोज़मर्रा अने वर्ड मैं रोज़ स्कूल जाता हूँ कि मानो रोज़मर्रा मैं स्कूल जाता हूँ अनसानम अंडी। रोज़मर्रा के कामों से ही मुझे फुर्सत नहीं मिलती అంటే డైలీ చేసే పనులతోనే నాకు ఖాళీ టైం। ఫుర్సత్ అంటే ఖాళీ టైం అండి। ఫుర్సత్ ఇది ఒక ఉర్దూ వర్డ్ ఇది। फुर्सत नहीं मिलती, रोज़मर्रा के कामों से ही मुझे फुर्सत नहीं मिलती। डेली जैसे పనులతోనే నాకు ఖాళీ టైం దొరకదు। क्या बात है, बड़ी फुर्सत से बैठे हो అంటే ఏంటి విషయం। क्या बात है, ఏంటి విషయం। చాలా ఖాళీగా కూర్చున్నావు, बड़ी फुर्सत से बैठे हो, చాలా ఖాళీగా కూర్చున్నావు। సో ఫ్రెండ్స్, ఈ ఫుర్సత్ అనే వర్డ్ కోసం మనం ఎప్పుడైనా ఫుర్సత్లో మాట్లాడుకుందామండి। ప్రస్తుతానికైతే మన వీడియో కోసం మనకి లేట్ అయిపోతుంది। సో ఫ్రెండ్స్, चलिए वीडियो शुरू करते हैं। अच्छा हुआ तुम आ गए। अच्छा हुआ मंचिदे। अच्छा हुआ का दो मीनिंग होता है तेलुगु में। अच्छा हुआ मंचिदे अయింది और एक होता है बागुंदी। लेकिन इस सेंटेंस में मंचिदे अయింది, यहाँ पे मंचिदे अయింది का यूज़ होगा तेलुगु में, ठीक है। अच्छा हुआ मंचिदे अయింది। तुम आ गए, నువ్వు వచ్చేసేవు, నువ్వు వచ్చేసేవు। अभी आया है तो कहेंगे तुम आ गए, నువ్వు వచ్చేసేవు। आ रहा है को कहेंगे వస్తున్నావు, నువ్వు వస్తున్నావు। तुम आ रहे हो, నువ్వు వస్తున్నావు। मैं तुम्हारा ही इंतज़ार कर रहा था। నేను तुम्हारा ही నీ కోసమే, तुम्हारा ही నీ కోసమే इंतज़ार कर रहा था। इंतज़ार को कहेंगे तेलुगु में ఎదురు చూస్తున్నాను, ఎదురు చూస్తున్నాను, వెయిట్ చేస్తున్నాను। ఎదురు చూస్తున్నాను, వెయిట్ చేస్తున్నాను, ఇంతజార్ కర్ రహా థా। నీ కోసమే నేను వెయిట్ చేస్తున్నాను, మంచిదే అయింది, నువ్వు వచ్చేసేవు। मैंने अपने आंसुओं को रोकने की बहुत कोशिश की। నేను अपने आंसुओं को कहेंगे ना कन्नीरुनी। आँख को कहेंगे तेलुगु में कन्नु। एक आँख को कहेंगे कन्नु और दोनों आँखों को कहेंगे कल्लू, ठीक है। और आंसुओं को कहेंगे कन्नीरू। नहीं तो रोना को कहेंगे येड़पू। रोना को कहेंगे येड़पू और आंसुओं को कहेंगे कन्नीरू। लेकिन यहाँ पे येड़पू का यूज़ भी हम लोग कर सकते हैं, ठीक है। आंसुओं को रोकने की बहुत कोशिश की। येड़पनी ఆపడానికి, రోకనా ఆపడం, రోకనీకి बहुत कोशिश की। చాలా ట్రై చేశాను, నేను నా కన్నీరుని ఆపడానికి చాలా ట్రై చేశాను। నేను నా ఏడుపుని ఆపడానికి చాలా ట్రై చేశాను। लेकिन उसे रोता देखकर, लेकिन కానీ उसे వాడి ఏడుపు, उसे रोता हुआ देखकर వాడి ఏడుపు చూసి, उसे रोता देखकर వాడి ఏడుపు చూసి मैं अपने आंसू नहीं रोक पाई। मैं अपने आंसू నా కన్నీరు నా ఏడుపుని आपको లేకపోయాను, నా కన్నీరుని आपको లేకపోయాను। अगर तुम वहाँ होते, अगर ఒకవేళ तुम वहाँ होते, నువ్వు అక్కడ ఉంటే, तुम वहाँ होते, నువ్వు అక్కడ ఉంటే, शायद बहुशा तुम भी रो देते, నువ్వు కూడా ఏడ్చేసే వాడివి। यहाँ पे लड़का है तो कहेंगे ఏడ్చేసే వాడివి। अगर लड़की हुई तो कहेंगे ఏడ్చేసే దానివి। ఒకవేళ నువ్వు అక్కడ ఉంటే బహుశా నువ్వు కూడా ఏడ్చేసే దానివి। अगर तुम वहाँ होते तो शायद तुम भी रो देते। ఇక్కడ జెంట్స్ అయినా రో దేతే అనొచ్చండి, లేడీ అయినా రో దేతే అనేసి అనొచ్చు। ఒకవేళ లేదు అంటే లేడీకి అయితే రో దేతి అనేసి చెప్పచ్చు మనం।
ఒకవేళ నువ్వు అక్కడ ఉంటే బహుశా నువ్వు కూడా ఏడ్చేసేవాడివి. ఉస్కే ఆనే తక్ అంటే ఇక్కడ అమ్మాయి కోసమైనా ఉస్కే అని చెప్తారండి, అబ్బాయి కోసమైనా ఉస్కే అనేసి చెప్తారు. సెంటెన్స్ చివరిన థా థీ అనేసి ఇక్కడ రాసి ఉంటే కానీ మనకు అర్థం కాదు అమ్మాయి కోసం అని మాట్లాడుతున్నారా అబ్బాయి కోసం అని మాట్లాడుతున్నారని చెప్పేసి. సో నేను ఇక్కడ ఆమె అతను రెండింటిని మెన్షన్ చేశానండి. ఉస్కే ఆనే తక్ ఆమె వచ్చిన వరకు, ఆనే తక్ వచ్చిన వరకు. మే యహీ నేను ఇక్కడే, మే యహీ నేను ఇక్కడే, మే యహా ఇక్కడ, యహా ఇక్కడ, యహీ ఇక్కడే. ఆమె కోసం ఉస్కా ఇంతజార్ కరుంగా ఆమె కోసం ఎదురు చూస్తాను, ఇంతజార్ కరుంగా ఎదురు చూస్తాను. ఆమె వచ్చిన వరకు నేను ఇక్కడ ఆమె కోసం ఎదురు చూస్తాను. మే ఉసే మిలే బినా నేను ఆమెతో కలవకుండా, మిలే బినాకు కహెంగే కలవకుండా, మిలనా కలవడం, బినా కుండ, బినా కుండ, నేను కలవకుండా, లేకుండా कहते हैं बिना को లేకుండా నేను तुम्हारे बिना मैं नहीं जाऊंगा నువ్వు లేకుండా నేను వెళ్ళను, నువ్వు లేకుండా నేను వెళ్ళను. तुम्हारे बिना मैं नहीं जाऊंगा నేను ఆమెతో కలవకుండా, मैं उससे मिले बिना यहाँ से ఇక్కడ నుంచి, यहाँ से ఇక్కడ నుంచి, नहीं जाऊंगा వెళ్ళను, వెళ్ళను, नहीं जाऊंगा వెళ్ళను, जाऊंगा వెళ్తాను, नहीं जाऊंगा नहीं जाऊंगी, अम्मा అయితే नहीं जाऊंगी, अब्बा అయితే नहीं जाऊंगा. लड़का और लड़की दोनों के लिए भी वेलनु का ही यूज़ करेंगे हम लोग, ठीक है. वेलनु वेल्तानु का ही यूज़ करेंगे. अगर लड़का हुआ तो भी वेलनु वेल्तानु, अगर लड़की हुई तो भी वेलनु वेल्तानु. वेलनु का मतलब हुआ नहीं जाऊंगा और वेल्तानु का मतलब हुआ जाऊंगा, ठीक है. अगर मैं उससे मिले बिना यहाँ से चला गया, अगर ఒకవేళ నేను उससे मिले बिना ఆమెతో మిలే బినా కలవకుండా, మిలే బినా కలవకుండా, యహా సే ఇక్కడ నుంచి వెళ్ళిపోయానంటే, చలాగయా వెళ్ళిపోయానంటే, ఒకవేళ నేను ఆమెతో కలవకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోయినంటే, తో ఫిర్ కభీ నహీ మిల్ పాऊंगा, తో ఫిర్ మళ్ళీ ఎప్పుడు, అయితే మళ్ళీ, తో ఫిర్ మళ్ళీ అయితే మళ్ళీ, కభీ నహీ ఎప్పుడు, కభీ నహీ ఎప్పుడు, నహీ మిల్ పాऊंगा కలవలేను, అయితే మళ్ళీ ఎప్పుడు కలవలేను, తో ఫిర్ కభీ నహీ మిల్ पाऊंगा. मैंने अच्छी तरह से और हर कोने से इस मामले की जांच की है. मैंने अच्छी तरह से నేను ఈ విషయాన్ని ప్రతి మూల నుంచి, हर कोने से प्रति मोला, हर कोने को कहेंगे प्रति मोला, मोलल्लो को कहेंगे कोनों में, कोने को कहेंगे मोलल्लो, हर कोने में, प्रति मोल नुंची, अच्छी तरह से को कहेंगे చాలా బాగా, प्रति मोल नुंची, मामले की जांच की है, मामले को कहेंगे विषय, मामले की जांच की, परिशोधिंचेनु बहुत बड़ा वर्ड हो गया ना फ्रेंड्स, तो हम लोग कहेंगे చెక్ చేసేను. जांच करना, చెక్ చేయడం, చెక్ చేసేను, చాలా బాగా చూసేను वर्ड भी हम लोग यहाँ पे यूज़ कर सकते हैं. నేను ఈ విషయంలో ప్రతి మూలల నుంచి చాలా బాగా చూసాను, చెక్ చేసాను. मैंने अच्छी तरह से और हर कोने से इस मामले की जांच की है. और अब मुझे लगता है, ఇంకా ఇప్పుడు मुझे लगता है నాకు అనిపిస్తుంది, और अब मुझे लगता है నాకు అనిపిస్తుంది, कि हमसे कुछ మనతో कुछ ఏదో దాస్తున్నారు, छुपाया जा रहा है, దాస్తున్నారు అని. ఇంకా నాకు అనిపిస్తుంది వాళ్ళ మనతో ఏదో దాస్తున్నారు అని. क्या तुम इसे ही ढूंढ रही हो? ढूंढना को कहेंगे तेलुगु में వెతకడం कहेंगे. क्या तुम इसे ही ढूंढ रही हो? నువ్వు దీనినే, దీనినే
వెతుకుతున్నావా, ढूंढ रही हो, क्या तुम इसे ही ढूंढ रही हो, నువ్వు దీన్నే వెతుకుతున్నావా. कहने और करने में बड़ा फ़र्क होता है. कहने చెయ్యడంలో, कहने में को कहेंगे చెప్పడంలో, कहने में को कहेंगे చెప్పడంలో और करने में ఇంకా చెయ్యడంలో, करने में చెయ్యడంలో बड़ा फ़र्क होता है. చాలా తేడా ఉంది. बड़ा फ़र्क होता है. फ़र्क को कहेंगे తేడా డిఫరెన్స్. తేడా ఉంది. చెప్పడంలో ఇంకా చేయడంలో చాలా తేడా ఉంది. चाहे जितना भी मुश्किल हो, चाहे जितना भी मुश्किल हो, ఎంత కష్టమైనా కానీ मैं इसे कर लूँगा, నేను దీన్ని చేస్తాను. ఎంత కష్టమైనా కానీ నేను దీన్ని చేస్తాను. मुझे खुद पर भरोसा है. నాకు खुद पर నాపై పూర్తిగా భరోసా है. భరోసా విశ్వాస్ నమ్మకం ఉంది. భరోసా అయినా నమ్మకమేనండి, విశ్వాస అయినా. ఈ సెంటెన్స్లో విశ్వాస అనే వర్డ్ అయినా మనం వాడచ్చు. मुझे खुद पर पूरा विश्वास है ఇలా అయినా చెప్పచ్చు. నాకు నాపై పూర్తిగా नमकम उंदी. सो फ्रेंड्स, अगर ये वीडियो आपको पसंद आता है तो प्लीज़ लाइक और शेयर करके चैनल सब्सक्राइब कर लीजिएगा. थैंक यू. थैंक्स फॉर वॉचिंग. टेक केयर.